ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచుదురు గాక, అప్పుల బాధల నుండి తప్పించుదురు గాక, అయా స్వస్థతలు దయచేయుదురు గాక, బలమును బలాభివృద్ధిని దయచేయుదురు గాక, నా తండ్రి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుదురు గాక. వందనాలు చెల్లిస్తున్నాను స్వామి, సహాయం ఇచ్చింది. మా కుటుంబాలలో, సంఘానికి అంటుకట్టబడిన కుటుంబాలలో ఇంకా ఎవరైనా రక్షణ మారు మనసు లేకపోతే రక్షణ మారు మనసు బాప్తిసాలు పొందుకొని పునరుద్ధానం ద్వారా మీతో కూడిన తండ్రి లేపబడుటకు మీ కృపను దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. వందనాలు చెల్లిస్తున్నాను నైనా, నీ కృపలో ప్రభా ఇంతవరకు ప్రభా మీరు సహాయం చేసినందుకు స్తోత్రం. వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. పరిచర్యకు సహకరించినటువంటి బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను అయ్యా. ఎంతైతే వారి కష్టాలు నుండి పరిచర్య చేశారో, ఇందుకోసం ఎంతైతే ఖర్చు పెట్టారో అయ్యా, ఇది ఆ లోటును కూర్చోబరు కాక. వందనాలు చెల్లిస్తున్నాను. సహాయం చేయమని తండ్రి ప్రతి ఒక్కరిని బలపరచండి, స్థిరపరచండి, ఆధ్యాత్మికంగా వృద్ధిపరచండి. గ్రామంలో రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు రక్షణ ఉన్న వారిని స్థిరపరిచి వాక్య అభ్యాసము చేత దేవారాత్ర వాక్య ధ్యానము చేత బలపడి విస్తరించుటకు మీ కృపను దయచేయమని వేడుకుంటున్నాను. వందనాలు చెల్లిస్తూ నా తండ్రి ఈ దినం జీవించిన ప్రతి కుటుంబం, చిన్నలు, పెద్దలు, వృద్ధుల వరకు జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యాలతో నింపమని వేడుకుంటున్న ఆరోగ్య దయతో క్షమించమని, ఆయా దిక్కులైన వారిని, పేదవారిని, అనాథులను పోషించని విధానపక్షంగా వ్యాజ్యమాడమని, ఆయా సంతానం లేని సంతాన ప్రాప్తిని, గర్భిణీలకు చక్కటి ప్రసవాలు ఆయుర్వేద ప్రసాదించమని, విద్యార్థుల పట్ల తండ్రి మీ కృప చూపించారు. ఆయా 10th ఎగ్జామ్స్ రిజల్ట్ 23వ తేదీ రాబోతుంది. మేము ప్రార్థించినటువంటి బిడ్డల నోటి నిండా నవ్వులు కలుగు చేయమని వేడుకుంటున్నాను తండ్రి. వందనాలు చెల్లిస్తూ అయ్యా, వందన పరిచయం మీ చేతులు సమర్పిస్తాను అయ్యా. ఇది కూడా అతన్ని సిద్ధపరిచినటువంటి ఆహార పదార్థాలు మీరు దీవించండి, ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి, ఆశీర్వాద భోజనముగా అభిషేకించుదురు గాక. అనేక మంది బిడ్డలు తిని తృప్తి పొంది బలమును పొందుకొని అయ్యా ప్రతి బలహీనత నుండి విడుదల పొందుకొనుదురు గాక తండ్రి. వందనాలు చెల్లిస్తున్న ఆ రీతిగా అభిషేకించినందుకు వస్తుంది. వడ్డిస్తున్నటువంటి హస్తాలను దీవించండి, తయారు చేసినటువంటి హస్తాలను దీవించండి, ఖర్చు పెట్టినటువంటి హస్తాలను దీవించండి. వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన వేడుకొంచున్నాము తండ్రి. ఆమె పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమిలో నెరవేరుగాక. నాకు కావలసిన అనుదిన ఆహారం దయచేయండి, మరలో క్షమించండి, మమ్మల్ని శోధనగా రక్షించండి. ఎందుకనగా రాజ్యం పరిశుద్ధాత్మ యొక్క అన్ని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సార్వత్రిక సమయంలో సకల కోటి పరిశుద్ధులకు సదా తోడైన